ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ వ్యాధితో తొలి మరణం నమోదైంది. ఈ వైరస్ తో బాధపడుతూ ఒక మహిళ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయింది. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళను 2 రోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో గుంటూరు ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. జ్వరంతో ఆమె కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆమెకు గులియన్-బారే సిండ్రోమ్ సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయింది కమలమ్మ. ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ వ్యాధితో తొలి మరణం నమోదైంది. వైరస్ తో బాధపడుతూ ఒక మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళను 2 రోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో గుంటూరు ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. అయితే జ్వరంతో ఆమె కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆమెకు గులియన్-బారే సిండ్రోమ్ సోకినట్లుగా వైద్యులు తేల్చారు. చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 7 కేసులు గులియన్-బారే సిండ్రోమ్ నమోదైనట్టుగా అధికార వర్గాలు ధృవీకరించాయి. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కమలమ్మ అనే ఒక మహిళ కొమరవోలు ప్రాంతానికి సంబంధించిన ఆమె కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. ఈమె గడిచిన 2 రోజులుగా పూర్తి స్థాయిలో అనారోగ్యం పాలై కాళ్ళు చచ్చుబడిపోయి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఉంది. అయితే ఆమెను కాపాడడానికి శతవిధాల డాక్టర్లు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితం గులియన్-బారే సిండ్రోమ్ తో మృతి చెందడం జరిగింది. దీంతో ఏపీలో తొలి మరణం జీబీఎస్ వ్యాధితో మరణించిన తొలి మరణంగా ఈ కేసును రికార్డ్ చేశారు. అయితే అధికారులు గాని లేదంటే డాక్టర్లు గాని ఈ కేసు అంటువ్యాధి కాదు, దీనంత ప్రమాదకరంగా భావించవద్దు అని చెప్తున్నప్పటికి కూడా మరణించేంత వరకు వెళ్లడం అనేది ఇప్పుడు పేషెంట్ లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. జీబీఎస్ వ్యాధి సాధారణంగా నరాల బలహీనత వ్యాధి, కాళ్ళు చచ్చిపడిపోతాయి, పక్షవాతం లాంటి తరహా వ్యాధి అయినప్పటికీ కూడా మరణం ఎందుకు సంభవిస్తుంది అనేది డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధితో చనిపోయినటువంటి కమలమ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించే పనిలో ఉన్నారు. అయితే దీని మీద అధికారులు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ కొంత చర్చించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో రాకపోతే మరింత మంది ఇలాంటి దుర్ఘటనలకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకు వచ్చినటువంటి పేషెంట్లకు కానీ ప్రజలకు కానీ భరోసా ఇవ్వాలంటే అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చెప్పాలంటూ స్థానికంగా కూడా చర్చ జరుగుతుంది. ఓకే కృష్ణ.